భక్తులారా, జీవితకాలంలో నన్ను ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ద్వాదశ జ్యోతిర్లింగాలు. నన్ను మొత్తం 12 పేర్లతో పిలుస్తారు. చెప్తాను, బాగా వినండి. 1వది సోమనాథుడు అని సౌరాష్ట్రలో పిలుస్తారు. 2వది మల్లికార్జునుడు అని శ్రీశైలంలో పిలుస్తారు. 3వది మహాకాళేశ్వరుడు అని ఉజ్జయినిలో పిలుస్తారు. 4వది ఓంకారేశ్వరుడు అని కాండ్వాలో పిలుస్తారు. 5వది వైద్యనాథేశ్వరుడు అని దేవ్గర్లో పిలుస్తారు. 6వది భీమశంకరుడు అని కేడులో పిలుస్తారు. 7వది రామేశ్వరుడు అని రామేశ్వరంలో పిలుస్తారు. 8వది నాగేశ్వరుడు అని ద్వారకాలో పిలుస్తారు. 9వది విశ్వేశ్వరుడు అని వారణాసిలో పిలుస్తారు. 10వది త్రయంబకేశ్వరుడు అని త్రయంబక్లో పిలుస్తారు. 11వది కేదారేశ్వరుడు అని కేదార్నాథ్లో పిలుస్తారు. 12వది గృష్ణేశ్వరుడు అని ఔరంగాబాద్లో పిలుస్తారు. నేను ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చెప్తాను, బాగా వినండి. సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమితటే హిమాలయతు కేదారం ఘృష్ణసంచ శివాలయే. ఈ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని నిత్యం పట్టించిన వారికి 7 జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకపోతాయని నేను చెప్తున్నాను.